క్యూబ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు కుజదోషం అన్నది జన్మలగ్నం నుంచి చూడొచ్చా, చంద్రుడి నుంచి చూడొచ్చా, లేకపోతే శుక్రుడి నుంచి చూడాలా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కుజదోషాన్ని మనం చూసుకునేటప్పుడు ఏమిటి అని అంటే జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అంటారు. అంటే 2వ స్థానం, 4వ స్థానం, 7, 8, 12 అంటే ఈ స్థానాల్లో ఎవరికైతే ఉంటుందో అది కుజదోషం ఉన్నట్టు అర్థం. మరి కుజదోషం అనేది ఉన్నది, కుజుడు మరి జన్మలగ్నం నుంచి చూడాలా లేకపోతే చంద్రుడు నుంచి చూడాలా అలానే శుక్రగ్రహం ఉంటుంది, శుక్రుడి నుంచి కూడా చూస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏ లగ్నం నుంచి చూడాలి, చంద్రలగ్నమా, జన్మలగ్నమా, శుక్రలగ్నమా అంటే 3 లగ్నాల నుంచి ఎటువైపు చూడాలి? శుక్రలగ్నం అంటే స్పెషల్గా ఉండటం, శుక్రుడు ఉన్నదాన్ని శుక్రలగ్నం అంటారు, చంద్రుడు ఉన్నదాన్ని చంద్రలగ్నం అంటారు. జన్మలగ్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లగ్నాన్ని ఫస్ట్ ప్రయారిటీ జన్మలగ్నం నుంచి చూడాలి. అయితే చంద్రుడి నుంచి కూడా చూడటంలో తప్పులే, శాస్త్రం చెప్పారు. శుక్రుడి నుంచి కూడా చూడటం చెప్పారు. బోర్డు ఎగ్జామినేషన్స్ కూడా పెట్టారు. అంటే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, చూడటంలో తప్పులేదు. కారణం, దానికి పెట్టడానికి కారణం ఏంటంటే చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజదోషం చూడాలి. చంద్రుడి నుంచి చూడటం ఏంటి, శుక్రుడి నుంచి చూడటం ఏంటి? చంద్రుడు శుక్రుడు పరిపూర్ణమైన దృష్టి ఉంటుంది, గ్రహాలకు ప్రధానికి ఓ దృష్టి ఉంటుంది. ఆ దృష్టి అంటే ఏమిటంటే రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, అలానే రాహు, కేతువులకి సప్తమ దృష్టి ఉంటుంది. సప్తమం అంటే 7వ దృష్టి ఉంటుంది. అన్ని గ్రహాలకి సప్తమ దృష్టి ఉంటుంది. స్పెషల్గా వచ్చేటప్పటికల్లా గురువుకి 5, 9 దృష్టి, కుజుడికి 4, 8 దృష్టి, శనికి 3, 10 దృష్టి ఉంటాయి స్పెషల్గా. దీనిలో పాద దృష్టి అని, అర్ధ దృష్టి అని, త్రిపాద దృష్టి అని మళ్ళీ 3 ఉంటాయి. త్రిపాద దృష్టి అంటే ఏంటంటే 3 వంతులు చూస్తాడని అర్థం. అర్ధ దృష్టి అంటే సగం చూస్తాడని అర్థం. పాద దృష్టి అంటే లైట్ గా చూస్తాడని అర్థం. అయితే శుక్రుడి నుంచి మనం ఫస్ట్ పాయింట్ శుక్రుడి నుంచి చూద్దాం. జన్మలగ్నం నుంచి ఇంకా కుజదోషం చూడాల్సిందే, అది వెరీ క్లియర్. అయితే ఏంటంటే ఇప్పుడు పారిజాతకంలో కానీ అలానే రకరకాలుగా మన సంహితా గ్రంథాల్లో చెప్పబడ్డాయి. ఈ చెప్పిన వాటిలో శుక్రుడి నుంచి గురించి చూద్దాం. శుక్రుడు లగ్నం నుంచి కుజుడు ఒక స్థానంలో ఉన్నాడు. శుక్రుడి నుంచి కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు చూడాల్సి వస్తుంది. అంటే శుక్ర లగ్నం నుంచి కుజుడు ఎక్కడ ఉండకూడదు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇది ఎక్కడ ఉండకూడదు? శుక్రుడు ఎలాగా చూస్తాడు అంటే సప్తమ దృష్టిని పరిపూర్ణంగా చూస్తాడు శుక్రుడు. దాని తర్వాత ఎలా చూస్తాడు? త్రిపాద దృష్టి ఉంటుంది శుక్రుడికి. త్రిపాద దృష్టి అంటే శుక్రుడికి వాస్తవంగా ఏంటంటే 4, 8 చూస్తాడు శుక్రుడు. అంటే 4వ స్థానాన్ని 8వ స్థానాన్ని చూస్తాడు శుక్రుడు. అంటే 6వ స్థానాన్ని కూడా చూస్తాడని జాతక పారిజాతకంలో చెప్పబడింది. అంటే శుక్రుడి నుంచి 6వ స్థానంలో కుజుడు ఉండకూడదు, శుక్రుడి నుంచి 4వ స్థానంలో కుజుడు ఉండకూడదు, శుక్రుడి నుంచి 8వ స్థానంలో కుజుడు ఉండకూడదు, శుక్రుడి నుంచి 7వ స్థానంలో కూడా కుజుడు ఉండకూడదు. అంటే మనకు లెక్కలు ఏమిటి? 4, 6, 7, 8 అంటే శుక్రుడి నుంచి కుజుడు 4వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ ఉండకూడదు అనేది ఒక ఫండమెంటల్. అది త్రిపాద దృష్టే. సప్తమ దృష్టి ఏమో పరిపూర్ణ దృష్టి. 6 కూడా పరిపూర్ణ దృష్టి అవుతుందని శాస్త్రంలో కూడా కొంతమంది చెప్పబడింది. ఏది ఏమైనా ముఖ్యంగా 4, 6, 7, 8 దృష్టిలలో త్రిపాద దృష్టి ఉన్నా చూడకూడదు. ఈ సప్తమం 7వ దృష్టి. అందువల్ల శుక్రుడి నుంచి కుజుడు 4వ స్థానంలో కానీ 6వ స్థానం కానీ 7 కానీ 8 కానీ ఉండకూడదు. ఇక మిగతా స్థానాల్లో దోషం అనేది ఉండదు. అలానే శుక్ర కుజుల యొక్క కలయిక ఉండకూడదు. శుక్రుడు కుజుడు 2 కలిసి ఉండకూడదు. అంటే అప్పుడు మనం ఎలాగా 1, 4, 6, 7, 8 స్థానాల్లో ఉండకూడదు. 1వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం అనేది దోషం గలది.
అప్పుడు శుక్రుడిని కూడా మనం కుజుడు 1, 4, 6, 7, 8 స్థానాల్లో శుక్రుడి నుంచి కుజుడు ఉంటే దోషం. అది వెరీ క్లియర్. మరి చంద్రుడిది ఏమిటి గురువు గారని అడిగే వాళ్ళు ఉన్నారు. చంద్రుడు కూడా సప్తమ దృష్టి ఉండకూడదు. అలానే చంద్రుడి నుంచి కుజుడు 4వ దృష్టి కానీ 6వ దృష్టి కానీ ఉండకుండా ఉండటం మంచిది. 4 కానీ 6 కానీ. చంద్రుడి నుంచి కుజుడు 4 కానీ 6 కానీ 7 కానీ ఉండకపోవటం కూడా మంచిదే. కానీ మెయిన్ ముఖ్యంగా శుక్రుణ్ణి జన్మలగ్నాన్ని తీసుకోవడం చాలా మంచిది. జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. శుక్రుడి నుంచి కుజుడు 1, 4, 6, 7, 8 స్థానాల్లో ఉంటే దోషం. అంటే వివాహపరంగా ఇబ్బందులు, డిస్ప్యూట్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, భార్యాభర్తల మధ్యలో భిన్నమైన అభిప్రాయాలు, భార్య వల్ల భర్తకి ప్రమాదం, భర్త వల్ల భార్యకి ప్రమాదం, ఆర్థిక ఇబ్బందులు, అలానే ఆర్థిక ఇబ్బందులతో పాటు అనుకూలంగా లేకపోవటం, అంటే రకరకాల డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. డైవర్స్కి దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ డైవర్స్ దారి తీయకుండా ఉండాలంటే జన్మలగ్నం నుంచి ఒకసారి చూసుకోవాలి, చంద్రుడి నుంచి చూసుకోవడం తప్పు లేదు, శుక్రుడి నుంచి చూసుకోవాలి. కొంతమంది అంటే ఇన్నిసార్లు చూసుకుంటే స్వామి మరి ఎక్కడో కూడా కుజదోషం ఏర్పడుతుంది కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మళ్ళీ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్నట్టుగా 13 నక్షత్రాల కుజదోషమే లేదు, కొన్ని రాశులకి లేదు, కొన్ని లగ్నాలకి లేదు. అలా అవన్నీ చూసుకోవచ్చు. కుజ గురువులు కలిస్తే దోషం ఉండదు, కుజ చంద్రులు కలిస్తే దోషం ఉండదు. కుంభరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కుజదోషం లేదు. ఇలాంటివన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. మేష వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కుజదోషం ఉండదు, ధనుర్మీన రాశి వాళ్ళు కుజదోషం ఉండదు. ఇలాంటి కుజదోషాలు చాలా ఉన్నాయి, మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అందువల్ల ఈ మూడింటి నుంచి చూడాలి ఏమిటి అని సూక్ష్మంగా పరిశీలన చేసి ముందుకెళ్ళాలమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.